అసామాన్యుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అసామాన్యులు ఈ పాఠాన్ని మనం తెలుసుకోబోయే ముందు మనకి మీ యొక్క తెలుగు వాచకంలో పేజ్ నెంబర్ 30లో ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ చిత్రాన్ని మీరు బాగా గమనించాలి. కింద మనకి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం మీరు చేయగలగాలి. మొదటి ప్రశ్న, బొమ్మను చూడండి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? చిత్రాన్ని గమనించారు కదా. మరి చిత్రంలో ఉన్న వాళ్ళని మీరు చూశారు. వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఏం పనులు చేస్తూ ఉన్నారు? మీరేం గమనించారో చెప్పండి. పై బొమ్మలో ఇద్దరు పనివారి చేత ఒక అతను పనిని చేస్తున్నట్టుగా అక్కడ నించున్నాడు కదా. ఇంకా చెత్త కుండీలో ఉన్న చెత్తను ఒక ఆమె గంపలోకి ఎత్తుతూ ఉంది. ఇంకొకరు ఆ ఎత్తిన చెత్తను ఒక అతను తీసుకెళ్లి పక్కనున్న ట్రక్కులో వేయడం అనేది మనకిక్కడ గమనిస్తున్నాం. రెండవ ప్రశ్న, ఇట్లా చెత్తను ఎత్తి పోసేవారు లేకుంటే ఏమవుతుంది? ఆలోచించండి ఒకసారి. మన చెత్త అబ్బాయి ఒక్కరోజు రాకపోతే, లేదంటే 2-3 రోజులు రాకపోతే మన ఇంట్లో చెత్త మురిగిపోతూ ఉంటే మనం ఉండగలమా? ఏమవుతుంది? ఇట్లా చెత్తని ఎత్తిపోసేవారు లేకపోతే మన పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటాయి, అవునే కాదా? చెత్త చెదారం పేరుకుపోతాయి, దోమలు ఎక్కువ వచ్చేస్తాయి, మన పరిసర వాతావరణం దుర్గంధంతో నిండిపోతుంది, అవునా కాదా? చెడు వాసనతో నిండిపోద్ది. దానివల్ల మనకు ఏమొస్తాయి? అంటు రోగాలు కూడా ప్రబలిపోతాయి. మూడవ ప్రశ్న, ఇట్లా మనకు సేవలు చేసేవారు ఇంకా ఎవరెవరు ఉన్నారు? వారి గొప్పతనం ఏంటి? ఉన్నారా ఇంకా ఎలా సేవ చేసేవాళ్ళు? చాలా మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా రోడ్లు శుభ్రం చేసేవారు, వీధుల్లోని చెత్తను తీసుకొని వెళ్ళేవారు, మురుగు కాలువలు శుభ్రం చేసేవారు. ఇంకా ఇలా మనం వెతుక్కుంటూ పోతే అనేక మంది మన సమాజంలో ఉంటూ ఉన్నారు. ఇలా పరిసరాలు పరిశుభ్రపరిచేవాళ్ళు, మన నీటి ట్యాంకులు కానీ డ్రైనేజీలు కానీ శుభ్రపరిచేవాళ్ళు. వీళ్ళంతా కూడా ఏ పని చేసేవాళ్ళు ఆ పనికే ఒక ప్రత్యేకత, ఒక ప్రాధాన్యం కలిగి ఉంటుంది, అవునా కదా? ఎవరి ప్రాముఖ్యత వారిదే. ఇలాంటి వ్యక్తులు లేకపోతే మనకి ఎలా ఉంటుంది? మన మనుగడ సరిగ్గా సాగుతుందా లేదా? ప్రతి ఒక్కరి పనిని మనం గుర్తిస్తూ మనం ఆలోచిస్తూ ఉండాలి. పాఠం యొక్క ఉద్దేశం, అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తుల సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచినవి వృత్తులే. అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని, శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థులు అభివృద్ధి పొందవలసిన సామర్థ్యాలు ఏంటంటే, పాఠం విని ప్రతి వృత్తి వాళ్లకు తమదైన ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్క వృత్తిని కూడా గౌరవించాలి. వాళ్ళ శ్రమను మనం గౌరవించి ప్రతి వృత్తి వాళ్ళకి కూడా వాళ్ళకి తగిన ప్రాధాన్యతనివ్వడం అనేది విద్యార్థులు తెలుసుకుంటారు. తర్వాత కనుమరుగైపోతూ ఉన్న ఎన్నో చేతి పని వృత్తులు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని విద్యార్థులు చేయగలుగుతారు. కొత్త పదాలు నేర్చుకుంటారు. కఠిన పదాల కింద గీతలు గీసి వాటికి అర్థాలను వెతికే ప్రయత్నం చేయగలుగుతారు. వ్యాస ప్రక్రియ గురించి కూడా తెలుసుకోగలుగుతారు. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎలా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసమే ఈ పాఠం. ప్రవేశిక. శ్రమజీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితనం? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే. అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుధైక కుటుంబ భావన పెరుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందాం. సమాజంలో అనేక రకాల వృత్తుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరి పని వాళ్ళకి ప్రత్యేకమైనదే. ఏ ఒక్కరు లేకపోయినా మన మనుగడ అనేది కొనసాగదు, అవునా కాదా? మనం వేసుకోవడానికి చెప్పులు కావాలంటే ఒకరు కుట్టాలి, మనం కడుపు నిండా అన్నం తినాలి అంటే ఒకరు పండించాలి, మనం చల్లని మంచినీళ్ళు తాగాలి అంటే ఒకరు కుండలు తయారు చేయాలి, గడ్డాలు మీసాలు పెరిగిపోతే హెయిర్ కట్ చేసేవాళ్ళు క్షురకులు మనకి కావాలి, లేదంటే అంటు రోగాలు వస్తాయి, ఆ జుత్తు నిండా పేలు పట్టేస్తాయి. ఇంకా రకరకాల చాకలి, మురికి బట్టలన్నీ ఉతకాలి అంటే చాకలు ఉండాలి, ఇస్త్రీ చేయడానికి చాకలు ఉండాలి. మనం మంచి బట్టలు కొనుక్కోవాలి అంటే మన దగ్గర డబ్బు ఉంటేనే అవి రావు కదా. తయారు చేసేటటువంటి పద్మశాలీలు ఉండాలి, నేస్తారు, బట్టలు నేస్తారు, నేత పని వాళ్ళు.
వాళ్ళు ఉండాలి, బంగారం పనిచేసే వాళ్ళు ఉండాలి. ఇలా అన్ని రకాల, ఒక్కటి కాదు అనేక రకాల వృత్తులు వాళ్ళ సమాజంలో ఉన్నారు. వాళ్ళందరూ కలిస్తేనే వసుదైక కుటుంబ భావన పెరుగుతుంది. అది తెలియచేయడమే కొన్ని వృత్తుల వారిని విద్యార్థులకు పరిచయం చేస్తూ ఈ పాఠాన్ని వ్యాస రూపంలో రచించడం జరిగింది. మొదటి భాగం. ప్రతిరోజు మనం ఎన్నింటినో చూస్తుంటాం, వాటిలో కొన్నింటిని పట్టించుకుంటాం, మరికొన్నింటిని గురించి ఆలోచించం. కానీ కొద్దిగా దృష్టి పెడితే కొన్ని విషయాలలో ఆశ్చర్యం కలుగుతుంది. బర్రి విత్తనాన్ని చూసారా, ఎంత చిన్నగా ఉంటుంది, పరిశీలించి చూస్తే తప్ప గుర్తుపట్టలేనట్టుగా ఉంటుంది. కానీ దీనిలో నుంచే పెద్ద మర్రి చెట్టు వస్తుంది. అంటే అంత చిన్న గింజలో ఎంత గొప్ప శక్తి ఉందన్నమాట. ఇట్లే మన మధ్యనే ఉన్న వాళ్ళలో కూడా ఏదో గొప్పతనం ఉంటుంది. సామాన్యులుగా కనిపించే వాళ్ళలో అసామాన్యమైన ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించాలి, గౌరవించాలి. ఇప్పుడు తరగతి గదిలో అనేక మంది ఉంటారు, లేదంటే పాఠశాలలో అనేక మంది విద్యార్థులు ఉంటారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. అందరిలో కొందరికి ప్రత్యేకమైన ప్రతిభ అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. వాటిని మనం గుర్తించాలి, వాళ్ళని మనం గౌరవించాలి. అది సమాజం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, మన పాఠశాల అవ్వచ్చు. కొందరికి ప్రత్యేకమైన ప్రతిభ అనేటటువంటిది, టాలెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కొందరు అందంగా బొమ్మలు గీయగలరు, కొందరు చక్కగా పాట పాడగలరు, కోకిల వలె పాటలు పాడుతూ ఉంటారు. కొందరు అందమైన నెమలి వలె నాట్యం చేస్తారు, అందమైన నృత్యం డాన్సులు వేయగలుగుతారు. కొందరు అనర్గళంగా చక్కగా మాట్లాడగలుగుతారు. అంటే అందరూ చేయలేని పనులు కొందరు చేస్తూ ఉంటారు. వాళ్ళను అసామాన్యులు అంటారు. వాళ్ళని మనం గుర్తించి గౌరవించాలి. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అసామాన్యులను ఎప్పుడు అంటాము? ప్రత్యేకమైన పనులు చేసే వాళ్ళను అమ్మో వాళ్ళు సామాన్యుడు కాదు అని అంటూ ఉంటారు. అంటే అందరూ చేసే పనులు కాకుండా ప్రత్యేకమైన పనులు చెయ్యగలిగే వాళ్ళను అసామాన్యులు అంట. అంటే వాళ్ళు చేసే పనులు మనం చెయ్యలేము. ఆకాశంలో హాయిగా ఎగురగలిగే విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? ప్రపంచంలోని విమానాలను క్షణాలలో ప్రత్యక్షంగా మనకు చూపించే టీవీని కనిపెట్టింది ఎవరు? సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన సెల్ ఫోన్ శిల్పి ఎవరు అని తరచూ ప్రశ్నిస్తుంటాం. కానీ ఈ సుఖాలు విలాసాల కన్నా ముందు జీవిత అవసరాలను తీర్చుకునే మార్గం చూపిన మహాపురుషుల గురించి ఎప్పుడైనా దృష్టి సారించామా? వాళ్ళ కృషిని, త్యాగాన్ని ఎప్పుడైనా తలంచుకుంటున్నామా? అన్నమయములైన వన్య జీవమ్ములు కూడులేక జీవ కోటి లేదు అన్నాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆహారం లేకుంటే ఏ ప్రాణి బ్రతుకదు. ఇంత ప్రాధాన్యమున్న ఆహార విషయాలను గురించి మనకు మొదట తెలిపిన వారు ఆదివాసులు. ఈ ఆదివాసులకి పెన్సిల్ తీసుకొని గీత గీయండి. అంటే ఆదివాసులు వాళ్ళు అడవుల్లోనే ఉంటూ ఉంటారు. ఈ ఆదివాసీలు అనేక 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆటవిక జాతి వారు, దేశదిమ్మరులు, పల్లపు మైదానపు వారని ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఈ ఆదివాసీలు ఏంటి, కొండ కోనల్లోనే అడవుల్లోనే జీవిస్తూ ఉంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటారు. గిరిజన జాతులు, ఆదిలాబాద్లో ఉండే వాళ్ళని గోండులు అంటాం. శ్రీకాకుళం, విశాఖపట్నం అక్కడ అరకు ఇలాంటి దగ్గర ఉండే ప్రజలను సవరాలు అంటారు. సామంతులు సవరాలు అంటారు. సవర జాతికి చెందిన వాళ్ళు అని అంటూ ఉంటారు. ఖమ్మం, గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళని కోయలు, గుత్తి కోయలు అంటారు. ఇంకా వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి ఇటువైపు ఉన్న ఆదివాసీల్ని లంబాడీలు అంటారు. వీళ్ళు తండాలలో నివాసం చేస్తూ ఉంటారు. ఇంకా కర్నూలు, పాలమూరు ఈ ప్రాంతాలకు చెందిన ఆదివాసీల్ని చెంచులు అంటారు. అంటే వీళ్ళు కొన్ని అడవులను గుర్తించడం జరిగింది. మన యొక్క రాష్ట్రాల్లో వాళ్ళు అడవులకే పరిమితమై జీవిస్తూ ఉంటారు. వాళ్ళు మనుషుల్లో కలవడానికి ఇష్టపడరు. వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అడవుల్లో పండేవన్నీ ఏరుకొని ఆకులు, అలములు లేదంటే చింతపండు అక్కడ పండేవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నవి కానీ ఏవైనా సరే అవన్నీ వాళ్ళ సొంతము అని భావిస్తూ అడవిని తల్లి ఒడిగా జీవిస్తూ ఉంటారు. అవన్నీ పట్టణాలకు తెచ్చుకొని అమ్ముకొని వెళుతూ ఉంటారు. వాళ్ళ నాగరికత వేరుగా ఉంటుంది. అడవులే అమ్మ ఒడిగా, కొండ కోనలే తోడు నీడగా జీవిస్తారు. ఆదివాసీల గురించి రాయండి అని చెప్పినప్పుడు మీరు ఈ పాయింట్స్ రాయడానికి ప్రయత్నించాలి, అండర్లైన్స్ చేసుకోండి. ఆహారం లేకుంటే ఏ ప్రాణి బ్రతుకదు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆహార విషయాలను గురించి మనకు మొదట తెలిపిన వారు ఆదివాసులు. అడవులే అమ్మ ఒడిగా, కొండ కోనలే తోడు నీడగా జీవిస్తారు. వాళ్ళు రేయింబవళ్ళు ప్రకృతితోనే కలిసి ఉంటారు.
ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్పారు. అట్లా చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటిని రుచి చూశారు. ఆయా ప్రయోగాలలో కొన్ని సందర్భాలలో కొందరు ప్రాణాలను కూడా వదిలారు. జంతువుల మాంసం తినడానికి ముందు ఆయా జంతువులను బాగా పరిశీలించారు. ఆ జంతువుల ఆహారపు అలవాట్లపైన దృష్టి పెట్టారు. ఆ తరువాత ఇది తినొచ్చు, అది తినకూడదు అని చెప్పారు. వాళ్ళ పరిశీలన, శ్రమ, త్యాగం ఎంత గొప్పవో! కోయలు, గోండులు, చెంచులు మొదలైన గిరిజన జాతులకున్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. చెట్లను గురించి వాళ్ళకి తెలిసినంతగా ఎవరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. వాళ్ళు శాస్త్రజ్ఞులే. అందుకే వాళ్ళని కూడా మనం శాస్త్రజ్ఞులనే అనాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఆకు కూడా దాని యొక్క గుణాలు, దాని యొక్క లక్షణాలను వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. వాళ్ళకి అనారోగ్యం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఒంటి నొప్పులు వచ్చినా, ఏ వచ్చినా ఆ ఆకులతోనూ ఆ పసరులతోనే వాళ్ళు ఔషధ గుణాలున్న మొక్కలను వాళ్ళు గుర్తించగలిగి వాటితోనే మందులను తయారు చేసుకొని వాటినే వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇంగ్లీష్ మందులు వాడరు వాళ్ళు ఎక్కువ. ఆ ఆకులు, అలములు ఔషధ గుణాలున్నవన్నీ వాళ్ళు గుర్తించగలుగుతారు. కాబట్టి వాళ్ళు కూడా శాస్త్రజ్ఞులే, అంటే సైంటిస్టులే అని చెప్తున్నారు. రోగాల బారిన పడినప్పుడు చెట్ల మందులతోటే ఆరోగ్యాన్ని తిరిగి పొందారు. ఇట్లా వనమూలికలతో చేసే వైద్యమే ఆయుర్వేదం. ఆయుర్వేదం కింద గీత గీయండి. వనమూలికలతో తయారు చేసే వైద్యాన్ని ఆయుర్వేద వైద్యము అంటారు. ఆయుష్ను పెంచేదే ఆయుర్వేదం. పూర్వం యుద్ధాలలో గాయపడిన వారికి కూడా ఈ ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఈ విషయాలలో గురువులై వారు తరువాతి తరాలకు తోవ చూపారు. ఎవరు? ఆదివాసీయులు. ఆదివాసీల గురించి రాయమంటే ఈ పారాగ్రాఫ్ లోంచి ఒక 5-6 వాక్యాలు మీరు సొంతగా తయారు చేసుకొని రాయడానికి ప్రయత్నించాలి. ఆదివాసులే కాదు, పల్లె తల్లి ఒడిలో బతికే జానపదుల జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. జానపదులు అండర్లైన్ చేసుకోండి. జానపదులు, జనపదం అంటే గ్రామం, జానపదులు అంటే గ్రామాల్లో నివాసం చేసే వాళ్ళని జానపదులు అంటారు. పల్లెవారి పనితనాన్ని తెలిపేటట్లుగా, వివరించేటట్లుగా ఎన్నో పాటలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. గ్రామంలోని వివిధ పనులు, వృత్తులు చేసేవారు ఒకరిపై ఒకరు ఎట్లా ఆధారపడతారో వివరించే పల్లె పాటలు మనకి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. నిత్యం మనం వాడుకునే ఒక వస్తువు, అది కంచం కావచ్చు అంటే ప్లేట్, మంచం కావచ్చు బెడ్, టేబుల్ కావచ్చు, వీటిని తయారు చేయాలంటే వడ్రంగి, కమ్మరి, ఇతర పనుల వారు కృషి చేయవలసి ఉంటుంది. వడ్రంగి, కమ్మరి గీతలు గీయండి. ఇట్లా వృత్తులన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయని గుర్తించండి. అట్లే ఒక్క సోల తయారీ వెనుక ఎందరు వృత్తి పని వాళ్ళు కష్టం దాగి ఉందో ఆలోచించండి. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదు. సజావుగా అంటే స్మూత్ గా రన్ అవ్వదు. ప్రతి వృత్తి పవిత్రమైనదే. ప్రతి వృత్తి పనిలోనూ ఎంతో కష్టం, నైపుణ్యం, త్యాగం కలగలిసి ఉంటాయి. కాంతిని చూసి మురిసిపోతాం, కానీ ఆ కాంతినివ్వడానికి కరిగిపోయే కొవ్వొత్తిని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? క్యాండిల్ వెలిగించినప్పుడు లైటింగ్ చూసి మనం మురిసిపోతాం, కానీ మనకు లైటింగ్ మనకి ఇస్తూ అది కింద కరిగిపోతూ ఉంటది. అంటే తన జీవితాన్ని మన కోసం త్యాగం చేస్తూ ఉంటది. ఇప్పుడు అమ్మ చూడండి, అమ్మ చేసిన పనులన్నీ చూసి మనం మురిసిపోతూ ఉంటాం. మరి మనకు అవన్నీ చేయడానికి ఆమె ఎంత అలసిపోతుందో మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? అలా ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే పనిని మనం ఆస్వాదించి మనం అనుభవించడమే కాదు, వాళ్ళ శక్తిని, వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించగలగాలి. ప్రతి ఒక్కరి శ్రమను మనం గమనించుకోగలగాలి. ఆ గమనించే మనసుని ఉండేటట్టు తెలియచేయడమే ఈ పాఠం. ఎండాకాలం వచ్చిందంటే చాలు, కుండలకు, కూజాలకు మహాగిరాకి. కుండ, కూజాలు గిరాకీ అంటే బాగా అవి ఎక్కువగా కొనేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. గిరాకీ. అటికెలు, గురుగులు మన అవసరాలను తీరుస్తున్నాయి. భక్తి జీవితంలో భాగమైనవి ప్రమిదలు. వీటన్నిటికీ డిమాండ్ అనమాట. సమ్మర్ వచ్చిందంటే వీటన్నిటికీ డిమాండ్. పూజలకి ప్రమిదలు కావాలి. ఇవన్నీ చకచక ఎట్లా వచ్చేస్తున్నాయి? కుమ్మరి చక్రం నుంచి, బంకమట్టి నుంచే. బంకమట్టి ఊరికే తయారవుతుందా? మరి ఈ కూజాలు, కుండలు, ఈ ప్రమిదలు మరి ఇవన్నీ ఎలా వస్తున్నాయి? కుమ్మరి చక్రం, నెక్స్ట్ బంకమట్టి. మరి ఆ బంకమట్టిలో మళ్ళీ ఏమేం కలుపుతారు? మెత్తటి మట్టి, బూడిద లేదా రంపపు పొట్టు, సన్న ఇసుక, ఈ 3 కలిపి దీన్ని తయారు చేస్తారు. అప్పుడు మంచి జిగురుగా ఉండే మట్టి అవుతుంది. ఈ మూడింటిని కలిపి కాళ్లతో బాగా తొక్కుతారు. చెమటోడ్చి సిద్ధం చేసిన ఈ బంకమట్టిని బండి చక్రం వంటి సారె మీద పెడతారు. సారె అండర్లైన్ చేయండి. ఒక చక్రంలా కింద ఉంచి దాని మీద పెట్టి చేతి వేళ్ళు కొనలతో
అవసరమైన రూపంకి తిప్పుతూ ఉంటారు. దాన్ని సారె అంటారు. ఆ చక్రం లాంటి సాధనాన్ని సారె అంటారు. చక్రం మాత్రం ఊరికే తయారైందా? కమ్మరి, వడ్రంగి వాళ్ళ నైపుణ్యం కలగలిసి ఏర్పడింది. ఇందులో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం తొంగి చూస్తుంది. చక్రం తాను తిరగడం కాదు, సమాజ గతినే తిప్పేసింది. ఇదొక అద్భుత ఆవిష్కరణ. ఆవిష్కరణ అంటే అవతరణ. ఇదొక అద్భుతమైన అవతరణ. పాతరాతి యుగం నుంచి కొత్త రాతి యుగానికి వచ్చిన మనిషి ఎన్నో అద్భుతాలు సాధించగలిగాడు. మొట్టమొదటిగా ఈ యొక్క కుండను తయారు చేయడానికి వాడినటువంటి ఆ చక్రం నుంచే తర్వాత చెక్క పని వాళ్ళు, వడ్రంగి, కమ్మరి, ఎద్దుల బండి తయారు చేయడం, తర్వాత వ్యవసాయం చేయడం. అంటే ఏంటి, సమాజ స్థితిగతి మారిపోయింది. ఇంకా అక్కడి నుంచి వ్యవసాయం చేయడం, ఎద్దుల బండి మీద ప్రయాణాలు చేయడం, అలా రాను రాను చాలా సాధనాలని కనుక్కోవడం జరిగింది. అందుకే సమాజ స్థితిగతినే మార్చేసిందని చెప్తారు. ఇందులో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం తొంగి చూస్తుంది. చక్రం తిప్పుతూ చక్రం మీద పెట్టిన బంకమట్టిని చేతి వేళ్ల కొనలతో చాకచక్యంగా నొక్కుతారు. చాకచక్యంగా అంటే టాలెంట్ గా నొక్కుతూ తిప్పుతూ ఉంటారన్నమాట. అత్యంత ఆశ్చర్యకరంగా అనుకున్న రూపాలు అమాంతంగా వచ్చేస్తుంటాయి. ఆ చేతుల్లో ఇంద్రజాల విద్య ఉన్నదా అని అనిపించక మానదు. అంటే మ్యాజిక్. ఇంద్రజాలం అంటే మ్యాజిక్. తయారైన మట్టి పాత్రలను తర్వాత ఆరబెడతారు. అంటే స్టెప్ బై స్టెప్ మీరు గుర్తు పెట్టుకోండి. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారు. తర్వాత కుమ్మరి ఆవము, గీత గీసుకోండి. కుమ్మరి ఆవము అని ఒకటి ఉంటది. అందులో పెట్టి బురద మట్టితో కప్పేస్తారు. దీని వలన కొలిమిని మండిస్తే అన్ని పాత్రలకు ఆ వేడి తగులుతుంది. పాత్రలన్నీ బాగా కాలి గట్టిగా తయారవుతాయి. మనం ఉపయోగించుకునే మట్టి పాత్రల వెనుక ఎంత నైపుణ్యం ఉంది. మనం కూజ తెచ్చుకుంటాం, కుండలు తెచ్చుకుంటాం, చల్లని మంచినీళ్ళు తాగేస్తాం, ప్రమిదలు తెచ్చుకుంటారు, పూజలు చేసుకుంటారు. కానీ ఇవి ఎలా వచ్చాయి, ఎలా తయారు చేశారు, వాళ్ళ పనితనం ఏంటని మనం ఎప్పుడూ ఆలోచించం. కానీ దీని వెనుక ఎంత పనితనం ఉంది, ఎంత నైపుణ్యం ఉంది అని మనకి తెలియచేశారు. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి. నిజ జీవితంలో మీకు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉన్నాయా? వాటి గురించి చర్చించండి. ప్రతి వృత్తి పవిత్రమైందే అని అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది? చక్రం సమాజ గతిని మార్చినది అని ఎట్లా చెప్పగలవు? ఆలోచించండి, సొంత వాక్యాల్లో రాయడానికి ప్రయత్నించండి. భాగం 2. నగలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మెడలో హారాలు, చేతులకు కడియాలు, గాజులు, చెవి కమ్మెలు, ముక్కు పుల్ల, సిగబెళ్ళ, నడుముకు వడ్డానం, కాళ్లకు కడియాలు, గజ్జెలు, వేళ్లకు ఉంగరాలు, ఇట్లా ఎన్నెన్నో ఆభరణాలు ఆపాదమస్తకం ధరిస్తారు. ఆపాదమస్తకం అంటే ఏంటి? తల మొదలుకొని అరికాలు వరకు మనం ఎన్నో రకాల ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. ఒకప్పుడు 7 వారాల సొమ్ములు ధరించేవారంట. సొమ్ములు అంటే ఇక్కడ నగలు. ఆధునిక కాలంలో అంటే నవేడేస్ మరెన్నో రకాల వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్క ఆభరణాన్ని ఎన్నో రకాలుగా తీర్చిదిద్దుతారు. ముద్దగా ఉన్న బంగారాన్ని ముద్దులకే నగలుగా తీర్చిదిద్దడంలో ఎంత శ్రమ దాగి ఉన్నదో తెలిస్తే ముక్కు మీద వేలు వేసుకుంటాం. అంటే ఆశ్చర్యపోతాం. బంగారం అంత సులభంగా కరుగదు. బంగారాన్ని మూసలో పెట్టి కరిగిస్తారనమాట. దాన్ని మూస అంటారు. బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు. నిప్పు రాజేయడానికి, నిప్పుల కణకణలాడేలా మండడానికి బాగా ఓదాలి. బంగారం పని చేసే వాళ్లను స్వర్ణకారులు అంటారు. అండర్లైన్ చేసుకోండి, గీత గీసుకోండి. ఆ బొమ్మ కింద కూడా వైట్ గా ఉన్న ప్లేస్ లో స్వర్ణకారులు అని రాసుకోండి. ఇట్లా ఊది ఊది అనారోగ్యపు బారిన పడిన సందర్భాలు ఎన్నో. చూడండి, బంగారం సులువుగా కరగదు. అది కరగాలంటే మూసలో వెయ్యాలి. ఆ మూసను మళ్ళీ నిప్పుల కొలిమి, చూడండి బొగ్గులు కుంపట ఉంటది కదా, దాని మీద పెట్టి గొట్టం అంటారు. గొట్టంతో ఊది 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 దాన్ని బాగా కరిగిస్తారు. అలా ఊదడం వల్ల లంగ్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, అనారోగ్య బారిన పడతారు. బంగారమే కాదు, మనం నిత్య జీవితంలో వాడే వెండి వస్తువుల తయారీలో కూడా ఎంతో కళా దృష్టి, నైపుణ్యం కనిపిస్తుంది. బంగారాన్ని, వెండిని వివిధ ఆకృతులుగా తీర్చిదిద్దడంలో గాని, రత్నాలను పొదగడంలో గాని సున్నితమైన పనితనం కనిపిస్తుంది. చాలా సూక్ష్మమైన పనులు అవన్నీ. కళ్ళకు కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటది. చాలా చిన్న చిన్న సన్న తీగలతో చేసేటటువంటి డిజైన్స్. కానీ వాళ్ళ కళా నైపుణ్యాన్ని చూడండి. స్వర్ణకారులు సన్నని వస్తువును తయారు చేసేటప్పుడు వాళ్ళ కళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. అయినా మన కళ్ళకు
ఆనందాన్ని ఇచ్చేటట్లు ఆభరణాలను అందించేందుకు శ్రమిస్తున్నారు. ఇనుముతో నిత్యం సహవాసం చేసే కుమ్మరులు, గీత గీసుకోండి. కుమ్మరి. కుమ్మరి వేరు, కమ్మరి వేరు. కుమ్మరులు తమ శ్రమను, నైపుణ్యాన్ని సమాజం కోసం త్యాగం చేస్తున్నారు. ఇనుముతో వాళ్ళు చేసే నాగటి కర్రు, అంటే భూమిని దున్నడానికి నాగలి వాడతారు కదా, దాని కింద ఉండేటటువంటి ఐరన్ అన్నమాట. నాగటి కర్రు భూమిని దున్నడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే పార, గొడ్డలి, గడ్డపార, కొడవలి, సుత్తి మొదలైనవి వ్యవసాయానికి చాలా అవసరమైన పనిముట్లు. వీటితో పాటు బండి చక్రపు పట్టాను కూడా తయారు చేసేవారు. ఇది ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రక్రియ. వీటన్నింటికి ఉత్పత్తి కేంద్రం కమ్మరి కొలిమి. పైన చూడండి, కమ్మరి కొలిమి కావాలి. స్వర్ణకారుడికి కూడా ఆ నిప్పులు కొలిమి కావాలి. ఇదేంటి, కమ్మరి కొలిమి అంటారు. అది నిప్పులతో కణకణ మండుతూ ఉంటుంది. ఆ సెగను భరిస్తూ ఇనుమును కాల్చి సుత్తెతో కావలసిన వస్తువుల రూపాలను తీర్చిదిద్దుతారు. ఇట్లా చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఇక వడ్రంగుల పని, అంటే ఇనుప పనులు తయారు చేసే వాళ్ళను కమ్మరి అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక వడ్రంగుల పనితనాన్ని ఒకసారి చూద్దాం. మనకు ఆహారం కావాలంటే భూమిని దున్నాల్సిందే. అందుకు ప్రధాన సాధనం నాగలి. దీన్ని రూపొందించే వాళ్ళు వడ్రంగులు. ఇదే కాదు, గుంటుక, గొర్రు వంటి పనిముట్లు కూడా వ్యవసాయంలో కీలకమైనవి, అంటే ప్రధానమైన మెయిన్ అన్నమాట. వీటిని తయారు చేయాలంటే ఏ చెట్టు కలప సరిపోతుందో పరిశీలిస్తారు. తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఎంతో పరిశోధించారు. కొయ్యను సరైన రూపాలలోనికి తీసుకురావడం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. చెట్టు కొట్టాలి, దాన్ని కొయ్యాలి, చెక్కాలి, దువ్వోడ పట్టాలి, తొలి కొట్టాలి అంటే రంధ్రం, అందులో బిగించాలి. ఇట్లా ఎన్నెన్నో దశలు, అంటే స్టెప్స్. వడ్రంగులు సమాజానికి అందించిన మరో సౌకర్యం బండి. ఇది వ్యవసాయానికే కాదు, ప్రయాణానికి కూడా పనికి వస్తుంది. అంతేకాక మొన్నటి వరకు ఇండ్లను కట్టెతోటే నిర్మించారు. దోలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు ఇవన్నీ వడ్రంగుల పనితనం మూలంగానే అందంగా, ఆకర్షణీయంగా తయారవుతాయి. మనం వాడుకునే మంచాలు, కుర్చీలు, బెంచీలు, టేబిళ్లు, తనబ్బీలు అంటే అలమర, ఇటువంటివెన్నో వడ్రంగుల చేతుల్లో రూపొందినవే. అందుకే వాళ్లను దారు శిల్పులు అంటారు. వడ్రంగులకి ఇంకో పేరు దారు శిల్పి. ఇవన్నీ మనం డబ్బుతో కొనుక్కుంటే వస్తున్నాయని అనుకుంటాం. అయితే వీటిని తయారు చేసినప్పుడే కదా ఎవరైనా కొనుక్కునేది. ఇంటి సామాగ్రి, వస్తు సామాగ్రి, వ్యవసాయ సామాగ్రి వంటివి చూస్తున్నప్పుడు వడ్రంగులను తలుచుకోవడం మన ధర్మం. వాళ్ళ నైపుణ్యాన్ని, గొప్పతనాన్ని గౌరవించడం మన బాధ్యత. వాళ్ళు చేసిన వస్తువులు మనకు డబ్బులు ఉన్నాయి, మనం కొని తెచ్చుకున్నామని మనం ఎప్పుడు వెర్రవేగకూడదు. అబ్బా ఎంత చక్కగా చేశారు కదా, ఎంత బాగుంది కదా అని వాళ్ళ పనితనాన్ని మనం, వాళ్ళ కృషిని, వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించాలి, గౌరవించాలి. తెల్లవారినప్పటి నుంచి అడుగు బయటకు వేయాలంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సిందే. ఇప్పుడు ఇంకొక వృత్తి వారు, చెప్పులు కుట్టేవాళ్ళు. చెప్పుల చరిత్రను చెప్పుకుంటే ఆవేదన, ఆశ్చర్యం కలుగుతాయి. ఏదైనా జంతువు చనిపోతే దాన్ని చూసి దూరంగా వెళ్తాం. కానీ తోలి పని వాళ్ళు ఆ జంతువు చర్మాన్ని ఒడుపుగా ఒలుస్తారు, అంటే నేర్పుగా శుభ్రం చేస్తారు. దానితోనే చెప్పులు తయారు చేస్తారు. ఏదైనా ఒక జంతువు చనిపోతే మనం ఆ వాసన కూడా భరించలేం, ఆ చుట్టూ వెళ్ళగలమా? కానీ వాళ్ళు ఆ చనిపోయిన చర్మాన్ని ఒలిచి దాన్ని శుభ్రం చేసి ఆ తోలుతో చెప్పులు తయారు చేస్తారంటే వాళ్ళకి ఎంత ఓపిక. ఒక వ్యర్థ పదార్థం నుంచి అందరికీ ఉపయోగపడే వస్తువును సృష్టించిన వారి తెలివి ఎంతో గొప్పది. అందుకు వాళ్ళు పడే శ్రమ అంతా ఇంత కాదు. అసలు దీనికి వెల కట్టగలమా? వీరి ఔదార్యాన్ని చాటుతున్న ఈ పద్యం చదవండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు, గుర్రం జాషువా గారు చెప్పిన పద్యం. ముప్పు ఘటించి వీని కులమున్, కలిమిన్ కబళించి దేహమున్, పిప్పియొనర్చుని భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము సేయునుగాని నిరాకరింపలేదెప్పుడు, అప్పు వడ్డది సుమీ భారతావని వీని సేవకున్. వీళ్ళ గురించి ఎంతో చక్కగా గుర్రం జాషువా గారు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. జంతు చర్మాన్ని అనేక రకాలుగా మలచడంలో వీరి ప్రతిభ కనిపిస్తుంది. చర్మంతో డప్పు, అంటే డప్పు కొడతారు చూడు చాటింపులు వేయడానికి, అలాంటి డప్పులు అంటే వాయిద్యాలను తయారు చేశారు. ఇప్పటికీ ఊళ్ళల్లో ఏదైనా విషయం చాటింపు వేయాలంటే డప్పు కొట్టాల్సిందే. చివరకు మనిషిని కాటికి పంపడానికి కూడా డప్పే ముందుంటుంది. ఒకప్పుడు వ్యవసాయ బావిలోని నీటిని పైకి తోడే మోటకు పెద్ద బొక్కెనలు ఉండేవి. వాటి తొండాలను కూడా చర్మంతో వీళ్లే తయారు చేసేవారు. అంటే చెప్పులు కుట్టే వాళ్ళ ప్రాధాన్యత మనం
తెల్లారి లేస్తే చెప్పులు కావాలి. మనం చెప్పులు వేసుకోవాలంటే దీని వెనక ఎంత కష్టం ఉందో ఒకసారి మనం గుర్తుంచుకొని వాళ్ళ శ్రమను మనం గౌరవించాలి తప్ప ఎవరిని మనం చిన్నతనంగా చూడకూడదు. మీరు కమ్మరోలా, మీరు కొమ్మరోలా, మీరు చాకలోలా, మీరు చెప్పులు కుట్టే వాళ్ళ పిల్లలా, ఇలా ఎప్పుడు ఎవ్వరిని మనం తేలికగా మాట్లాడకూడదు. అందరూ కలిస్తేనే సమాజంలో జీవితం చక్కగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి అవసరం ఉంది. డబ్బున్నంత మాత్రాన మనకన్నీ వచ్చేవు. ఆ తయారు చేసేవాళ్ళు మనకుండాలి. సమాజానికి ఎనలేని సేవలు చేసిన దళితులను అంటరానితనం పేరిట దూరంగా ఉంచారు. గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల కృషి ఫలితంగా వీరికి రాజ్యాంగపరమైన రక్షణ లభించింది. వీరి పట్ల సమాజం ప్రత్యేక దృష్టి సారించాలి. వారికి సమాన గౌరవం లభించేందుకు అన్ని కోణాలలో కృషి జరగాలి. దళితులను తక్కువ వారని సమాజంలోనూ మన చుట్టుపక్కల గాని, పాఠశాలలో గాని ఎప్పుడూ కూడా మనం కులాల గురించి, మతాల గురించి ఎవ్వరిని మనం చిన్నతనంగా చూడకూడదు. అందరూ సమానమే అనేటటువంటి మనసు కలిగి విద్యార్థి దశలోనే మీరు ఎదగాలి. ఏ ఒక్కరిని చిన్నతనంగా చూడకూడదు. సంఘంలో క్షురకుల సేవలు మరువరానివి. క్షురకులు అంటే తల కత్తిరించే వాళ్ళని క్షురకులు అంటారు. జుట్టు కత్తిరించే వాళ్ళని. క్షురం అంటే కత్తి. క్షురకులు అంటే కత్తితో కత్తిరించే వాళ్ళని క్షురకులు అంటారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో వారి భాగస్వామ్యం ఉన్నది. పరిరక్షించడం అంటే కాపాడడంలో. కత్తెరలతో వారు చూపే పనితనం నాణ్యమైందే కాదు, సున్నితమైంది కూడా. క్షురకులకు తరతరాలుగా తెలిసిన మరొక విద్య దేశీయమైన వైద్యం. చెట్ల వేళ్లతో, ఆకులతో, చేపలతో చేసే మందులను గురించి కూడా వీళ్లకు చక్కటి అవగాహన ఉంది. అంటే ఒకప్పుడు గ్రామాల్లో ఈ తలలకు మంగళ వాళ్ళు ఈ దేశీయ వైద్యం కూడా చేసేవాళ్ళు. మళ్ళీ ఆడవాళ్ళు అయితే కాన్పులు కూడా డెలివరీస్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు గ్రామాల్లో. పేను కొరకడం, శరీరానికి ఘాట్లు పడడం వంటి సందర్భాలలో వాటి నుండి బయటపడే చిట్కాలు వీరి దగ్గర అనేకంగా ఉంటాయి. తైలంతో శరీర మర్దనం అంటే మాలిష్ చేయడంలో గొప్ప నైపుణ్యం ఉంటుంది. స్త్రీల ప్రసవ సమయంలో, పురుడు పోయడంలో, తల్లి బిడ్డల సంరక్షణలో మంత్రసానులుగా మంగళ స్త్రీల పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. వీరి సేవలన్నీ ఆరోగ్యకరమైన సమాజానికి అవసరం. శరీరాన్ని రక్షించుకోవాలంటే బట్టలు కావాలి. క్షురకులు అయిపోయారు, ఇప్పుడు బట్టలు నేసేవాళ్ళు పద్మశాలి. వాటిని బజారుకి వెళ్ళి కొని తెచ్చుకుంటున్నాం. కానీ అవి తయారు కావడానికి పరిశ్రమించేది నేత పనివారు. గీత గీసుకోండి, నేత పనివారు. వాళ్ళు బట్టలు నేసే మగ్గాన్ని ఎప్పుడైనా చూసారా? మగ్గము అంటారు. బట్టలో నేసేదాన్ని మగ్గము అంటారు. దాని వెనుక ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది, అంటే టెక్నాలజీ. మగ్గంలో వాళ్ళు దారాలను ఏర్పరచుకున్న తీరు, నేసేటప్పుడు వారు చూపే నైపుణ్యం ఎంతో గొప్పది. ఒకప్పుడు మన దేశంలో నేత పనివారు అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేసినారంటే ఆశ్చర్యం కలుగుతుంది. మ్యాచ్ బాక్స్ ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. చీర మొత్తం ఫోల్డ్ చేసి మ్యాచ్ బాక్స్ లో పెడితే పట్టేటంత చీరను వాళ్ళు అంత పల్చగా తయారు చేశారంటే వాళ్ళ గొప్పతనం చూడండి. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. పత్తి నుంచి దారం తీయడం అంటే కాటన్, రంగులు అద్దడం, అవసరమైన పద్ధతిలో గుడ్డను తయారు చేయడం, ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ, అంటే లాంగ్ ప్రాసెస్ అన్నమాట. గొర్రెల బొచ్చు కత్తిరించి ఉన్నిదారం వడికి దానితో గొంగడిని తయారు చేసే కురుమల శ్రమ ఎందరికో వెచ్చదనాన్ని కలిగిస్తుంది. మురికి బట్టలను శుభ్రం చేసే రజకుల కాయ కష్టం మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. రజకులు అంటే చాకలి. గీత గీయండి. శుభాశుభ కార్యక్రమాలు వీరి ప్రమేయం లేకుండా జరగవు. అంటే గ్రామాల్లో శుభమైన అశుభమైనా సరే చాకళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఈ వృత్తుల వారందరూ చూపిన నైపుణ్యం తరువాత కాలంలో అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. వీళ్ళ ఆలోచన నైపుణ్యం ఎందరినో కదిలించింది. వీటిని ఆధారంగా చేసుకొని కొత్త వాటిని కనుక్కోవడానికి ప్రేరణ కలిగించింది. ఒక్కరోజు ఆహారం లేకుంటే తల్లడిల్లిపోతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాటలు పడేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఎవరే పని చేసినా కడుపు నింపుకోవడానికే. మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు వంటివేవి సులువుగా వచ్చి పడేవి కావు. చెమటోడ్చి పనిచేసిన రైతుల కృషి ఫలం. ఎండనక, వాననక, రేయింబగళ్ళనక రెక్కలు ముక్కలు చేసుకుని రైతు శ్రమిస్తేనే మనం హాయిగా తినగలుగుతున్నాం. భారతదేశపు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం ఇచ్చాడు. సమాజానికి రైతు చేసే సేవ ఎంత గొప్పదో తెలిపే ఈ గేయాన్ని చదవండి. రైతు గురించి రాయండి, రైతు కష్టాన్ని వివరించండి అన్నప్పుడు ఈ పారాగ్రాఫ్ లోంచి మీరు పాయింట్స్ తీసుకొని రాయాలి. ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క పారాగ్రాఫ్స్ ఇచ్చారు. వాటిల్లోంచి పద్మశాలిలు అంటే వాళ్ళ గురించి 3-4 వాక్యాలు, ఇలా ప్రతి ఒక్కరి గురించి కూడా మీరు 3-4 వాక్యాలు సొంతగా రాయగలిగితే
మీరు అన్ని వృత్తులు కలిపి ఎస్ ఆన్సర్ రాయడానికి మీకు సొంతగా రాయగలుగుతారు. రైతే దేశానికి వెన్నెముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. కోటి విద్యలు అన్నీ కూటి కొరకు అన్నారు, కూడు గూడును బాప రైతులు అన్నారు. రైతన్నలున్నారు, నడుమంచి కష్టించి పాడి పంటలు పెంచి పొట్ట చల్లగుండంగా పోషించు అన్నదాత. తానేమో పస్తులుండి తిండి పెడుతున్నాడు, సమాజ గమనానికి సాయపడుతున్నాడు. రాత్రనక పగలనక ఆత్రంగా పనిచేస్తూ సోమరి మొద్దని చాటి చెప్పే ధీరుడు. ఎండకు ఎండిన, వానలో తడిసిన, చలిలో వణికిన, సమస్యలతో నలిగిన సడలని స్థైర్యంతో సస్యములను అందిస్తూ జాతి సేవలో పునీతుడై నిలిచిన రైతే దేశానికి వెన్నెముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. చూడండి, అది చదువుతుంటేనే రైతు యొక్క ఆవశ్యకత ఏంటో మనకి తెలిసిపోతుంది. ఇట్లా చూస్తూ పోతే ప్రతి ఒక్క వృత్తిలోనూ ఎంతో కొంత శ్రమ, నైపుణ్యం తొంగి చూస్తాయి. ప్రతి వృత్తి పవిత్రమైందే, దేన్ని చిన్న చూపు చూడాల్సిన పని లేదు. ఎవరి ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉన్న మంగళవాద్యాలు, కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనవన్నీ కావాలి అంటే ఇన్ని వృత్తులు వాళ్ళు సహకరిస్తేనే ఏ కార్యాలైనా జరుగుతాయి. ఇట్లా అందరూ పరస్పరం సహకరించుకుంటేనే సమాజం నడుస్తుంది. అంతేకాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. ఇందులో ఎక్కువ తక్కువ తేడాలు మన మనస్సుల్లో ఉండకూడదు. శరీరంలో కళ్ళు, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు వీటిలో ఏవి గొప్ప అంటే అన్నీ కలిసి ఉంటేనే శరీరం. అట్లాగే అందరూ కలిసి ఉంటేనే సమాజం. ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధంగా వెలిగినాయి. గ్రామ జీవనానికి అవసరమైన వస్తువులను అన్ని వృత్తుల వారు కలిసిమెలిసి తయారు చేసుకునేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేదోడు వాదోడుగా నిలిచేవారు. కులాలను పక్కకు పెట్టి అక్క, బావ, మామ, అత్త, అన్న అని పిలుచుకునే ఆత్మీయ సంబంధం వాళ్ళది. మానవత్వాన్ని చాటిన మధుర జీవనం వాళ్ళది. కలిసి ఉండడం, ఒకరి మీద ఒకరు ఆధారపడడం, ఒకరికొకరు సహకరించుకోవడం మన సంస్కృతిలోని గొప్ప విలువలు ఏంటంటే మీరు రాయాలి. వీటిని అలవరుచుకోవడం, పాటించడం, కాపాడుకోవడం మనందరి ధర్మం. మనిషిని మనిషిగా గౌరవిద్దాం, అతనిలో దాగున్న ప్రతిభను అభినందిద్దాం, ఆ గొప్పదనాన్ని మనం అందుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రమ పునాది పైన అభివృద్ధి భవనం ఆధారపడి ఉంటుంది. గీత గీసుకోండి, ఇది ప్రశ్న ఉంటుంది మీకు. శ్రమించడానికి ఎవరూ సిగ్గుపడకూడదు. సోమరితనంతో శ్రమించకపోతేనే మనం సిగ్గుపడాలి. శ్రమేక జీవన సౌందర్యాన్ని చూడగలగాలి. శ్రమను గౌరవంగా భావించడం నేర్చుకోవాలి. శ్రమ సంస్కృతితో జీవించడం నేర్చుకోవాలి. కష్టపడకపోతే సిగ్గుపడాలి తప్ప కష్టపడే వాళ్ళని చూసి ఎప్పుడూ కూడా మనం ఎదుటి వాళ్ళని చిన్నతనంగా మనం చూడకూడదు. వాళ్ళలో ఒక గ్రామంలో అనేక వృత్తులు వాళ్ళు ఉంటారు. అందరూ కలిసి జీవించినప్పుడే, ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే ప్రతి ఒక్కరి అవసరాలు తీరుతాయని మనం తెలుసుకోవాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మన దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన వస్తువులన్నీ మన ఇంట్లోకి రావు. మనం వెళ్ళి కొనుక్కుందామన్నా తయారు చేసే వాళ్ళు ఉండాలి. ఉదాహరణకు పెళ్లి జరుగుతుందా అంటే మంగళ వాయిద్యాలు వాయించాలంటే మంగళ ఉండాలి, చాకలు ఉండాలి. కొత్త బట్టలు కొనుక్కోవాలి అంటే ఆ బట్టలు తయారు చేసే పద్మశాలీలు ఉండాలి, నేత పని వాళ్ళు ఉండాలి. ఇలా ప్రతి దానికి కూడా మనం కొనుక్కుందామన్నా ఆ పనితనంతో, నేర్పరితనంతో తయారు చేసే వాళ్ళు ఉండాలి. అలాగే మన శరీరంలో చేతులు నేను ఈరోజు పని చేయను అంటే కుదరదు కదా. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనం ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటామో, సమాజంలో అన్ని వృత్తుల వాళ్ళు కలిసి సంతోషంగా పనిచేస్తేనే సమాజం సుఖవంతమైన జీవితం జీవించడానికి ఉపయోగపడుతుంది, వీలవుతుంది అని మీరు గ్రహించాలి. ప్రతి వృత్తి వాళ్ళని కూడా మనం గౌరవించాలి. వాళ్ళు లేకపోతే ఆ పని ఏ విధంగా, మన మనుగడ ఏ విధంగా ఉంటుందో ఆలోచించగలగాలి. అందుకే ప్రతి వృత్తి గౌరవించబడిందే కాబట్టి ప్రతి వృత్తికి ఏ వృత్తి ప్రాధాన్యత ఆ వృత్తికి ఉంది కాబట్టి